పర్యావరణ పరిరక్షణపై చిన్నప్పటి నుంచే అవగాహన కల్పిస్తే విద్యార్థులు బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణాన్ని సంరక్షించడం వంటి విలువలు బాల్యంలోనే అలవడితే సమాజం పట్ల బాధ్యతాభావం పెరుగుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరంలోని సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. డ్రీమ్ వర్క్స్ ఆర్ట్ గ్యాలరీ, ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ కల్చర్ మిషన్, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్, విజయవాడ ఏపీ సూర్యోదయ మండలి, రూట్ హెల్త్ ఫౌండేషన్, సర్వోదయ ట్రస్ట్, జీఆర్కే పోలవరపు కోటేశ్వరరావు సాంస్కృతిక సమితి, మార్పు వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి 200 మంది ప్రఖ్యాత చిత్రకారులతో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా పాఠశాల, కాలేజీ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ వాతావరణంలో మార్పులు, కాలుష్యం, నీటి సంరక్షణ, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించడం అవసరమన్నారు. పర్యావరణ పరిరక్షణ కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా జీవన విధానంగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులు మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండటం, నీటిని పొదుపుగా వినియోగించడం వంటి మంచి అలవాట్లను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ప్రకృతిపై మమకారం పెరిగినప్పుడే పర్యావరణ పరిరక్షణ పట్ల నిబద్ధత ఏర్పడుతుందని, అలాంటి చైతన్యవంతులైన యువతతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి విద్యార్థి హరిత కార్యక్రమాల్లో భాగస్వామి కావాలని, పరిశుభ్రమైన పచ్చని పరిసరాల నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న ప్రతి సంస్థకు, వ్యక్తికి అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. స్టార్టింగ్ ఫ్రమ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్, స్టార్టింగ్ ఫ్రమ్ వన్ ప్లాంట్. అదే నేను ఒక మొక్క నాటితే ఏంటి లేదు, వేరే చెప్తానే కానీ మీరు ఒక మొక్క నాటండి. అది నాటితే దానికి ఎంత ఉపయోగం అంటే, ఇప్పుడు జస్ట్ గోయింగ్ టు సమ్ లిటరేచర్, ఒక మొక్క నాటితే 50 సంవత్సరాల్లో అది 20 సంవత్సరాలకి ఒక మనిషికి కావాల్సినంత ఆక్సిజన్ ఇస్తుందంట. అట్లాగే ఒక 750 లీటర్లంత డీజిల్ అంత డీజిల్ యూజ్ చేసి ప్రొడ్యూస్ చేయాల్సిన ఆక్సిజన్ అది సేవ్ చేస్తుంది అనమాట. అంటే ఫాజిల్ ఫ్యూల్ కూడా సేవ్ చేస్తుంది. సో ఇదే కాకుండా 1 టన్ కార్బన్ డైఆక్సైడ్ని అది బయట ఏదైతే పీల్ చేసి కార్బన్ వదిలేస్తున్నామో దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇంత ఉపయోగం ఉంది ఒక మొక్క నాటితే. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పాల్గొని పర్యావరణ పరిరక్షణ పట్ల మార్గనిర్దేశం చేశారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని అన్నారు. సమాజాన్ని చైతన్యం చేయడం, ఇలాంటి కార్యక్రమాల నిర్వహణలోనే గడుపుతూ ఉంటారు. అది గొప్ప అదృష్టం అయింది. అట్లనే మార్పు వెల్ఫేర్ సొసైటీ వారు మేడం ఉన్నారు ఇక్కడ, ఆమె పద్మశ్రీ గారు, తులసి పద్మశ్రీ గారు. వారు కొండల్లో, కోనల్లో ఏజెన్సీ ఏరియాకి కూడా పోయి పనిచేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు చిన్న చిన్న పనులు ఉంటే ఇట్లాంటి వస్తూ ఉంటారు. బాబు గారిని కూడా కలిశారు. ఆ టైంలో మళ్ళా అక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటారు. వారు కూడా అంత శ్రద్ధగా, ఇవాళ రేపు ఏజెన్సీలకు పోయేవాళ్ళు ఎవరండి చూడండి, ఆ వయసులో వారు కూడా అంతా పనిచేస్తూ ఉన్నారు. నిజంగా మీరు అందరూ ఏంటంటే ఒక ఎయిమ్ కోసం, ఒక లక్ష్యం కోసం, సమాజం కోసం పనిచేస్తున్నారు. సిద్ధార్థ ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, డ్రీమ్ ఆర్ట్ అకాడమీ సెక్రటరీ రమేష్, జీఆర్కే పోలవరపు సమితి అధ్యక్షులు గోళ నారాయణరావు, పద్మశ్రీ మాట్లాడుతూ ప్రకృతిని కాపాడటం అంటే మన భవిష్యత్తును కాపాడటమేనని పేర్కొంటూ పర్యావరణ పరిరక్షణను ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. Lot of negligency about the natural resources. If you observe, when natural disasters comes due to power cut or during the floods, what happened? If you observe, if you interacted with the victims, either flood victims or other people, they will tell the value of the natural resources, because this environment provides us pure air to breathe, water to drink, and all other natural resources to stay our life easily. ఈ పర్యావరణం పట్ల, పర్యావరణం ఏ రకంగా జాగ్రత్త చేసుకోవాలనే దాని పట్ల
అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నందుకు నిజంగా మీ అందరికీ ఇంకొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న మాట చెప్తాను. మన ఇళ్లలో స్థలాలు ఉండకపోవచ్చు, ఖాళీ ప్రదేశాలు ఉండకపోవచ్చు. అయితే ఎక్కడో చోట ఒక మూల 2 మూలలో పెట్టుకోవడానికి పూల కుండీలు కానీ ఇంకోటి కానీ పెట్టుకోవడానికి ఖచ్చితంగా అందరి కోసమైనా సరే మనకు అవకాశం ఉంటుంది. పిల్లలకి మనం అందరం కూడా ఆ రకంగా నాటగలిగితే ఒక మొక్క నాటించడం, లేదంటే ఎవరి ఇళ్లలో వాళ్ళు అయినప్పటికీ కూడా ఒక చిన్న మొక్కలాంటి పెంచడం. ఇది చంపేస్తూ ఉంటే కనుక ప్లాంటేషన్ అంటే ఈరోజు వేసేస్తాము. యాజ్ ఎ మార్పు వెల్ఫేర్ సొసైటీ నేను చాలా మొక్కల్ని నాటించాను. మేము స్కూల్ ప్రాజెక్ట్కి వెళ్తాము, సీడ్ బాల్స్ ఇస్తాము. ఇప్పుడు ఆగస్ట్ నుంచి సీడ్ బాల్స్ ఇస్తాము. ప్రతి స్కూల్లోనూ, ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ఒక్కొక్క ప్లాంట్ ఖచ్చితంగా వేసేటట్టుగా మేము చూస్తాము. కానీ వేసేంత వరకునే సరదా, తర్వాత అవి ఎండిపోతాయి, చనిపోతాయి. నేను చూసాను, ఇది రియల్. సో అందరూ మొక్కలు నాటేసేయండి కాదు, మొక్కల్ని పెంచండి, నాటేసి వదిలేయద్దు. అవి కూడా జీవాలే కదా. నాకు ఈ ఫీల్డ్లో 32 సంవత్సరాల అనుభవం ఉంది. నాకు కొన్ని వేల మందికి, నేను లక్షల మందికి కూడా నేను టీచింగ్ చేశాను. కొన్ని కాలేజీల్లో వెళ్ళి మేము చెప్పడం, మళ్ళీ ఆర్ట్ ట్రైగా చేయడం చాలా చేసాం. అవన్నీ అయిపోయినాయి. కానీ ఏంటంటే నా యొక్క ప్యాషన్ ఇది, అది అందుకని నేను మిమ్మల్ని మారమనో లేకపోతే మార్చడానికో లేకపోతే ఈ కాంపిటీషన్ పెట్టి మీ పిల్లలు ప్రైజ్ ఇచ్చేసి వాళ్ళని ఆర్టిస్టులు చేయడం నా ఉద్దేశం కాదు. మార్పు రావాలి, మార్పు తీసుకోవాలనే నేను ఉద్దేశంతో మీ అందరికీ నా యొక్క ప్రసంగాన్ని మీకు వినిపించాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. కార్యక్రమంలో మార్పు సంస్థ నుంచి తులసి, మోతుకూరి వెంకటేశ్వరరావు, రూట్ హెల్త్ ఫౌండేషన్ విజయభాస్కర్, న్యాయవాది నరేంద్ర కుమార్, కళాసాగర్ తదితరులు పాల్గొన్నారు.